ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో. అక్కడ జరిగినటువంటి వనమేధం విషయంలో ఆ 100 ఎకరాల పరిస్థితి ఏంటి, అక్కడ వాటికి సంబంధించినటువంటి ఏం చెప్తారంటే 4 వారాల గడువు ఇచ్చుకుంటూనే అక్కడ పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా, అక్కడ తాత్కాలిక జైలు కట్టి ఆ జైల్లో వేయాల్సి వస్తుంది అధికారులు అంటూ చాలా స్ట్రాంగ్గా సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. దేవిప్రసాద్ గారు, సుప్రీంకోర్టు రియాక్ట్ అయినటువంటి విధానము, దాంతోపాటుగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మొన్న ఏవైతే కేంద్ర సాధికార కమిటీ వచ్చిందో అక్కడ చట్టాల ఉల్లంఘన జరిగింది, అక్కడ పూర్తిగా ఒక విధ్వంసానికి పాల్పడ్డారు, దానికి ఒక స్టే విధించాలంటూ తన రిపోర్ట్లో కూడా వెల్లడించినటువంటి విషయం. గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే ఇటీవల సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి 400 ఎకరాల సంబంధించినటువంటి అంశం మీద మనం గత ఒక నెలగా చూస్తూ ఉన్నాం. విద్యార్థులు అనేక ఉద్యమాలు జరపడం, విద్యార్థులందరూ కూడా తెలంగాణ భవన్కి రావడం, కేటీఆర్ గారిని కలవడం, హరీష్ రావు గారు సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ దగ్గరికి పోవడం, ఇవన్నీ కూడా చాలా ముందుగానే ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి దానిలో చాలా దుర్మార్గంగా బుల్లోజర్లు పెట్టి రాత్రికి రాత్రే మొత్తం ఆ స్థలాన్ని అంతా కూడా అడవి హక్కుల చట్టాన్ని కానీ, వాల్టా చట్టాన్ని కానీ, లేకుంటే ఇతర పర్యావరణ చట్టాలని కానీ అన్నీ కూడా ఉల్లంఘించి ఏ అధికారులకు సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా, విద్యార్థులతో చర్చించకుండా, యూనివర్సిటీతో చర్చించకుండా మొత్తంగా కూడా ఎంత అలజడి చెలరేగిందో మనం అందరం కూడా చూసినాం. దీనికి నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మొత్తంగా కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల్లో హరిత విధ్వంసం ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఇలా పర్యావరణ ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం, ఆవేదన చెందడం చూసినాం. సుప్రీంకోర్టులో కూడా దీని మీద చర్చ జరిగినప్పుడు వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు ఇచ్చి మీరు స్వయంగా యూనివర్సిటీని సందర్శించండి, ప్రభుత్వం చెప్తున్నది ఒక రకంగా ఉంది, అక్కడ క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంది కాబట్టి వెంటనే చూడండి అంటే హైకోర్టు రిజిస్ట్రార్ పోయి చూసి అక్కడ నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు సాటిస్ఫై అయ్యి అప్పుడు ఒక కమిటీ వేసి పెట్టింది. ఆ కమిటీ దగ్గరికి హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని చట్టాలను ఎట్లా ఈ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది అనేటువంటి అంశాలని వారికి స్పష్టంగా చెప్పిన తర్వాత ఇవాళ నిన్న సుప్రీంకోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరిగిందనేటువంటిది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా, ప్రభుత్వం అన్నిటినీ ఉల్లంఘించింది. ఇలా పర్యావరణానికి సంబంధించినటువంటిది కావచ్చు, వాల్టా చట్టం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక చట్టాలు కావచ్చు, అటవీ హక్కుల చట్టం కావచ్చు, ఇవన్నీ కూడా ఉల్లంఘించరు. కాబట్టి మరి ఎట్లా ఈ 100 ఎకరాల్లో మీరు చేసినటువంటి దాన్ని మళ్ళీ ఎట్లా పునరుద్ధరిస్తారో జవాబులు చెప్పాలి, లేకుంటే అవసరమైతే అధికారులను జైళ్లకు కూడా పోల్చినటువంటి పరిస్థితి వస్తుందని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అనేది చాలా అసలు మీరు ఈ మధ్యలో ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు అధికారుల మీద, ప్రభుత్వాల, ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం మీద 10-15 ఏళ్లుగా కూడా ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేసి ఎరగరు. చాలా సీరియస్గా ఏం చెప్పిందంటే మీరు డెఫినెట్గా దాన్ని పునరుద్ధరిస్తారా, ఏం చేస్తారు. తర్వాత ఏమైందంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ బోర్డు ఏర్పాటు చేయడం, అక్కడ ఇతర యాక్టివిటీస్ జరపడం, ఇవన్నీ కూడా పోలీసులు కాపలా పెట్టి అక్కడ విద్యార్థులు ఎవరిని పోకుండా చేయడం, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గమనించి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా నిన్న వ్యాఖ్యానించడం, మళ్ళీ మే 14 కూడా అది వాయిదా వేయడం డెఫినెట్గా ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. ఇప్పటికైనా ప్రభుత్వం కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం మీద ఫర్దర్ యాక్షన్స్ అంతా కూడా క్లోజ్ చేసి ఆ ల్యాండ్ను ఐస్టీస్గా యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాక్టివిటీకి మాత్రమే ఉంచాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొనాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్. నిఖిల్ గారు, హెచ్సియు భూముల విషయంలో మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా సపోర్ట్ వచ్చిందో మనం చూసాం. విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ ఎట్లా రియాక్ట్ అయ్యారో చూసాం. సో అప్పుడే పూర్తిగా ప్రభుత్వం ఒక వ్యతిరేకత మూట కట్టుకుంది. నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరింత అప్రతిష్ట పాలు ఎట్లా అయింది ప్రభుత్వం చేసినటువంటి చర్య? ముందుగా మీతో పాటు గౌరవనీయులు దేవిప్రసాద్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మొత్తం చర్యకు సంబంధించిన విషయాన్ని మనం గమనిస్తే దాదాపు 4-5 నెలల కాలం క్రితమే వీళ్ళు పేపర్లలో లీకులు ఇవ్వడము ఇట్లాంటివి మొదలుపెట్టి దాని తర్వాత తప్పు మీద తప్పు అన్నట్టుగా అనేక తప్పులు చేస్తూ వచ్చిండ్రు. దాంట్లో సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు చెప్పింది, 1996లో చాలా స్పష్టంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చింది.
అడవికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, దాంట్లో ఉండే జంతువులు కానీ, పక్షులు కానీ, నెమళ్ళు కానీ, జింకలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అది పూర్తి స్థాయి అడవిగా పరిగణించబడుతుంది. అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా సరే అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. వాటన్నిటిని పక్కకు పెట్టి కేవలం సెలవు రోజులు చూసుకొని దాదాపుగా ఆ 400 ఎకరాలకు సంబంధించిన భూమిలో దాన్ని టీజేఏసీకి కన్వర్ట్ చేసినారు. కన్వర్ట్ చేసినామని చెప్తూ దాని నుండి బాండ్లు వేలం వేసినాము, ఇంకోటి చేసినామని 10,000 కోట్లు తీసుకొచ్చినామని ముందు చెప్పిండ్రు. తర్వాత 8,000 కోట్లు అని చెప్పిండ్రు. ఆ 2,000 కోట్లు ఎక్కడికి పోయినాయి తెలియదు. ఆ రకంగా అనేక ఇబ్బందులు, అనేక డైవర్షన్ గేమ్స్ దాంట్లో నడిచినాయి. దాన్ని మొత్తం పక్కన పెడుతూ వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే ఆ పర్యావరణ సమతుల్యం మొత్తం దెబ్బతినే విధంగా ఆ అడవిని మొత్తం కూడా నరికేసిండ్రు వీళ్ళు. దాదాపుగా 100 ఎకరాలు కేవలం 1-2 రోజుల కాలపరిమితిలోనే మొత్తం 100 ఎకరాలు చదును చేసిన పరిస్థితులు చూసినాం మనము. అనేక చట్టాలను ఉల్లంఘించిండ్రు. దాంట్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పక్కకు పోయినాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాల్టా యాక్ట్ కానీ, అడవి పరిరక్షణ సంబంధించిన చట్టాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టి అనేక జంతువులు, అనేక పక్షులు ఇబ్బంది పడే విధంగా దాదాపుగా 29,000 చెట్లను నరికేసిండ్రు కేవలం 2 రోజుల కాలపరిమితిలో అనేది చాలా స్పష్టంగా వార్తలు వచ్చినాయి, మనం చూసినాము. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వివిధ సంస్థలు కానీ, సంఘాలు కానీ కేసులు వేసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. స్వయంగా హైకోర్టు రిజిస్టర్ని మీరు ఫీల్డ్ విజిట్ చేయాలి, అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరితో చర్చించి ప్రాపర్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయండి అంటే అదే ఆ సంఘం ఏదైతే ఆ సంస్థ ఉందో, కేంద్ర సంస్థ, ఆ సంస్థ దాదాపుగా 69 పేజీలతోని పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక కోరడము. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే నిన్నగాక మొన్న కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఒక్క చెట్టును కూడా మేము నరకలేదు అని చెప్పిండ్రు. నిన్నటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలిసిన విషయం దాదాపుగా వేలాది చెట్లు, 27-28,000 చెట్లు వీళ్ళు నరికేసిండ్రు అనేది తెలిసింది. సుప్రీంకోర్టు ఏ రకంగా సీరియస్ అయింది, దేశం మొత్తం దీన్ని ఏ విధంగా గమనిస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరువును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దిగజారుస్తుంది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. స్వయంగా చీఫ్ సెక్రటరీనే మీ చదును చేసిన ప్రాంతంలోనే ఆ చెట్లను పునరుద్ధరించడానికి కావాల్సిన పారామీటర్స్ మీరు తీసుకోకపోతే అదే 100 ఎకరాల్లో జైలును నిర్మించి ఆ జైల్లో మిమ్మల్ని పెట్టే పరిస్థితి వస్తుందని డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీని సుప్రీంకోర్టు ఆదేశించడం నిజంగా ఇబ్బందికరమైన విషయం. ఇది ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఏ రకంగా దాన్ని పునరుద్ధరిస్తారు, ఇటువంటి తాకట్టు పెట్టడం కానీ, కుదవ పెట్టడం కానీ, లోన్లు తీసుకోవడం కానీ, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కానీ, ఈ మొత్తం విషయాన్ని వీళ్ళు పక్కన పెట్టేసి ఇమ్మీడియట్గా అడవిని పునరుద్ధరించి హెచ్సియుకే ఆ ల్యాండ్ మొత్తం ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. 400 ఎకరాల తాకట్టు వేలం పైన స్టే విధించాలి, అక్కడ ప్రకృతి విధ్వంసం జరిగింది అంటూ కేంద్ర సాధికార కమిటీ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో వెల్లడించింది. దాంతోపాటుగా అక్కడ అడవి లేదని వ్యాఖ్యానిస్తే అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి ఆ జైల్లో అధికారులను వేయాల్సి వస్తుంది అంటూ నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు భూముల విషయంలో చేసినటువంటి చర్య పట్ల. ఇటీవల హెచ్సియును విజిట్ చేసినటువంటి కేంద్ర సాధికార కమిటీకి మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చినటువంటి నివేదిక చాలా కీలకంగా మారింది. సో అక్కడ ఎట్లా చట్టాల ఉల్లంఘన జరిగింది అనేది ఆ నివేదిక అనేది ఇప్పుడు సిఈసికి అంటే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి చాలా కీలకంగా మారింది. మరోపక్క స్మితా సబర్వాల్కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒక ఎక్స్ హ్యాండిల్ ఏదని హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్లో అక్కడ విధ్వంసం జరిగింది అనే దానికి ఒక గిబ్లీ పోస్ట్ దాన్ని రీట్వీట్ చేసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్కి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎస్ దేవిప్రసాద్ గారు, సో స్మితా సబర్వాల్కి నోటీసులు, దాంతోపాటుగా హరీష్ రావు గారు ఇచ్చిన నివేదికే సిఈసికి చాలా బలంగా మారింది అని. రాజేష్ గారు, హరీష్ రావు గారు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా శివరంగా 200 పేజీలకు సంబంధించినటువంటి నోటును, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టాలను ఉల్లంఘించింది, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2000 ప్రభుత్వమేమో ఇది మా భూమి అని చెప్తా ఉంది, కానీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2012లో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే 2,300 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అనేటువంటి ఇచ్చినటువంటి లెటర్ను. అట్లాగే ఇటీవల దేశవ్యాప్తంగా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు స్పందించినటువంటి తీరు, కోర్టులు ఇచ్చినటువంటి సందర్భాలు, శిక్షలు పడ్డటువంటి తీరు కూడా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా సాధికారిక కమిటీకి అన్ని ఆధారాలతో దాదాపు 200 పేజీలకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్తో సహా వారు చెప్పి అన్ని విషయాలు కూడా వారికి కన్విన్స్ అయ్యే విధంగా, అంటే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం, ఆ ఏర్పాటు అయిన తర్వాత ల్యాండ్స్ బదలాయింపులకు సంబంధించినటువంటి అంశం, అట్లాగే ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, చట్టాల ఉల్లంఘన, దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత డెఫినెట్గా ఈ అంశాలన్నీ కూడా జోడించి 69 పేజీల ఏదైతే నివేదిక ఉందో దానికి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు సరైనటువంటి ఆధారాలు దొరికినాయి. ప్రభుత్వం ఎంతసేపు కూడా ఇది ప్రభుత్వ భూమి అని బుకాయింపు చేస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకున్నా కూడా స్వంత పట్టా భూమిలో కూడా చెట్లు నరకితే
ఎటువంటి పర్మిషన్లు తీసుకోవాలనేటువంటి అంశం మీద కూడా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఒక కలెక్టరు ఐఏఎస్ అధికారి తమ సొంత భూమిలో చెట్లు కొట్టినందుకే జైలు పాలైనటువంటి పర్మిషన్ లేకుండా చెట్లు కొడితే జైలు పాలైనటువంటి ఉదంతాన్ని కూడా కమిటీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి మేము పర్యావరణం మేము ఏమైనా విధ్వంసం చేస్తాం, చెట్లు నరికేస్తాం, ఇలా యథాతథ స్థితి కొనసాగించమని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మరి ఎట్లా చేస్తారు? చీఫ్ సెక్రటరీ ఇందులో ఎటువంటి చర్య తీసుకోలేదు, ఫారెస్ట్ అధికారుల చర్యలు లేవు. వీటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం చాలా వివరించి డెఫినెట్గా 200 పేజీలకు హరీష్ గారు ఇచ్చినటువంటి సాధికారిక కమిటీ నివేదిక ఈ తీర్పులో చాలా కీలకమైందని మేము భావిస్తూ ఉన్నాం. రేపు 14 నాడు వచ్చేటువంటి తీర్పు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందనేటువంటి భావన మా అందరికి కూడా ఉంది. రెండవది, ఇలా అక్కడ పర్యావరణ ప్రేమికులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కానీ ఇలా ఈ విధ్వంసం జరుగుతూ ఉంది, విధ్వంసం ఆపండి, ఒకవేళ ఈ విధ్వంసం జరిగితే భవిష్యత్తు ఎట్లుంటుందనే ఒక ఊహా చిత్రాలు అనేక మంది చేస్తారు. రాజేష్ గారు స్కైలాబ్ పడుతున్నదని మనకు పత్రికల వార్తలు వస్తుంది. స్కైలాబ్ పడితే ఏం జరుగుతుందని ఊహా చిత్రాలు వేస్తుంటారు. మీరు ఊహా చిత్రాలు వేసిన ఇప్పుడు రాజకీయాల్లో ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక అంత కల్లోలం జరుగుతూ ఉంది. రేపు ఇది ఒక గాఢంగా అయితే రేపు భవిష్యత్తు ఏం జరుగుతుందని ఒక ఆయన కార్టూన్ వేస్తాడు. వేసినంత మాత్రాన మీరు ఏదో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహజంగా రాయేష్ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీద డెఫినెట్ గా ఒక ఊహాజనితమైనటువంటి చిత్రాలు వస్తుంటాయి. కానీ ఇవాళ ఏమైపోయిందంటే దీన్ని పర్యావరణ ప్రేమికులు ఎవరైనా పెట్టినప్పుడు దాన్ని ట్వీట్ చేస్తే మీరు దాని మీద మీరు ఇవాళ 400 చెట్లు నరికి సుప్రీంకోర్టు చెప్పింది కదా మీరు దోషులు అని చెప్పి మళ్ళీ ఈ కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలి కదా. మా క్రిషాంక్ మీద పెట్టినా, దిలీప్ మీద పెట్టినా, లేకుంటే ఇంకొకరి మీద పెట్టినా అందరి మీద కూడా కేసులు మీరు ఉపసంహరించుకోవాలి. ఇలా స్మితా సబర్వాల్ గారు ఏం మాట్లాడినామే ట్వీట్ చేసిండ్రు, తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని మళ్ళీ ట్వీట్ చేసిండ్రు. చేసినంత మాత్రాన మీరు ఆమె మీద చర్యలు తీసుకుంటారా? చాలా మంది చేస్తారు, లక్షలాది మంది ప్రేమికులు చేస్తారు. ఆల్రెడీ జనబాహుల్యం ఉన్నదా మరి అందరినీ తీసుకొచ్చి అలా గచ్చిబోల్లో పెట్టండి, విద్యార్థుల మధ్య ఉంటాం అందరం. రైట్. ఎస్ నిఖిల్ గారు, అంటే సరే బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడినా లేకపోతే వేరే వ్యక్తులుగా మాట్లాడినా కూడా ప్రభుత్వం చాలా ఏదో రాజకీయం కోసం మాట్లాడుతున్నారంటూ రకరకాలుగా మాట్లాడింది. బట్ కేంద్ర సాధికార కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వాళ్ళ అంశాల ప్రకారం కూడా చూస్తే రికార్డుల ప్రకారం 400 ఎకరాలు హెచ్సియువే, టీజేఏసీకి ఇంకా యాజమాన్య హక్కులు రాలేదు అనేది. సో ఏవైతే అనుమతులు రద్దు చేయాలంటే కూడా సిఫారసు కూడా చేసినటువంటి పరిస్థితి సిఈసి, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి వచ్చిందంటే ఎవరైతే సోషల్ మీడియాలో లైకులు కొడుతున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, రీట్వీట్లు చేస్తున్నారు, వాళ్ళ మీద దృష్టి పెడతా ఉన్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏంది, ప్రజలకు నిజంగా అవసరం ఉన్నది ఏంది, రాష్ట్రం ఎటువైపు పోతా ఉంది, దీని మీద మొత్తం ఆలోచన పక్కకు పోయింది వాళ్ళది. ఎంతసేపు రాజేష్ గారు లైక్ కొట్టినరా, నిఖిల్ గారు లైక్ కొట్టినరా, వీళ్ళని ఏ రకంగా పోలీసులకు నోటీసులు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్కి ఏ రకంగా పిలవాలి, విచారణ పేరుతో ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి. నిన్నగాక మొన్న క్రిషాంక్ గారి విషయంలో అదే చూసినాము, దిలీప్ కునతం గారి విషయంలో చూసినాము, ఈరోజు స్మితా సబర్వాల్ గారికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ సుప్రీంకోర్టు నిన్న మనము చూస్తే సుప్రీంకోర్టు కూడా ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుపట్టిందో మనం చూసినాము. రేవంత్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో నిన్న తీర్పిచ్చిన వాళ్ళని కూడా రేపు పొద్దున నోటీసులు ఇచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో అని ఆ రకంగా వాళ్ళ ఆలోచన నడుస్తూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఏం చేశారంటే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ ప్రాజెక్టులలో భాగంగా ప్రాపర్గా పర్యావరణ అనుమతులు అన్ని చట్టాలను ఏ చట్టాన్ని కూడా ఉల్లంఘించకుండా నిర్ణయాలు తీసుకొని 1-2 చెట్లను 5-6 చెట్లను కూడా ఎక్కడన్నా నరికేసే పరిస్థితి ఉంటే దానికి సంబంధించి ఏం చేస్తారంటే వాల్టా చట్టం ప్రకారం 1 చెట్టు నరికేస్తే 2 కానీ 3 కానీ చెట్లు పెట్టే అవసరం ఉంటుంది యాజ్ పర్ నామ్స్. ఆ రకంగా చేసినా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా చూస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టులో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న పరిస్థితులు మనం చూసినాము. చెట్లు నరికేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. ఈ రోజు 100 ఎకరాలకు సంబంధించిన చెట్లను కేవలం 1-2 రోజుల్లో మీరే రకంగా నరికేసిండ్రు. ఇటువంటి అనేక విషయాలను ప్రస్తావిస్తూ హరీష్ రావు గారు చాలా స్పష్టంగా 200 పేజీలతో నివేదిక ఇస్తే ఈరోజు ఆ నివేదికను ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ రకంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు నిన్న తప్పుపట్టిందో మనం చూసినాము. దానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు ఏ రకంగా రిస్టోర్ చేయాలనే విషయంతో ప్రాపర్ ప్రొసీజర్తో ముందుకు రావాలని చెప్పింది. ఇవన్నీ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇటువంటి చర్యలు ఏమైనా ఉంటే అన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. పర్యావరణ విధ్వంసము ఇటువంటివన్నీ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వచ్చి రేపు పొద్దున ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ చట్టాలు ఏమైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాటన్నిటిని ఫాలో అవుతూ ఏదైనా చేస్తే ఎవరూ ప్రశ్నించే అవసరం ఉండదు. దాన్ని పక్కన పెట్టి కేవలం వీళ్ళు పోలీస్ స్టేషన్లకు పిలవడము, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాత్రమే వీళ్ళ ఆలోచన కనబడతా ఉంది ఇక్కడ. రైట్గా హెచ్సిఏ భూముల విషయంలో ప్రభుత్వం చేసిన చర్య పూర్తిగా చట్టాలని ఉల్లంఘించింది, అక్కడ జీవ విధ్వంసానికి పాల్పడింది అంటూ కూడా సాధికార కమిటీ, ఇది ఎవరో వ్యక్తులుగా మాట్లాడేది కాదు, పార్టీల పరంగా మాట్లాడేది కాదు, స్వయంగా కేంద్ర సాధికార కమిటీ మొన్న అధ్యయనం చేసి చెప్పినటువంటి మాట. ఒకసారి మనం చూద్దాం. అడవులను పోలిన ప్రాంతాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చట్టాలను కూడా ఉల్లంఘించారు. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు తీసుకోవద్దని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి CFE కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతి తీసుకున్నారు. మినహాయింపు ఉన్న చెట్ల మాటున అన్ని రకాల చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారంటూ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఆ నివేదికలో పొందుపరచబడ్డ అంశాలు ఇవన్నీ కూడా. మేము అధికారంలోకి వస్తే కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ ఏవైతే ప్రభుత్వం నుంచి సాయం అందుతుందో 1,116 దానికి అదనంగా తులం బంగారం ఇస్తామనేది ఎన్నికల్లో ప్రధాన హామీ. ఆ హామీ గురించి నిన్న నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో అడిగినందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దేవిప్రసాద్ గారు, ప్రశ్నిస్తే లాఠీ చార్జే సమాధానంగా కనపడుతుందా? ఇప్పుడు రాజేష్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ. మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, మేము అసలే ప్రజాస్వామ్యం లేదు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి ఒక బుకాయింపు చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రజలు అమలు చేయాలని అడుగుతారు. నిన్న ఏం పాపం చేసిండ్రు? నిన్న భీమ్గల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మా మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి సమావేశంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కళ్యాణ్ లక్ష్మి చెక్కులతో పాటు మరి తులం బంగారం ఏమైంది, ఇచ్చినటువంటి హామీ ఇవ్వాలి కదా అనేటువంటి అడిగితే ఎప్పుడు ఇస్తామని చెప్పాలి, లేకుంటే ఇవ్వమని చెప్పాలి. అంతే కదా. రెండింటికి సమాధానం చెప్పకుండా మీరు అన్ని అప్పులు చేసినారు అని రకరకాలుగా ఆ వేదిక మీద విమర్శలు చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపితే కూడా మీరు వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేసి దాదాపుగా 15-20 మందిని విపరీతమైనటువంటి కొట్టి వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఎక్కడైనా ఒక ఇవాళ భీమ్గల్కు సంబంధించినటువంటిది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఏం అడిగినా మీరు అడిగితే డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు వాళ్ళు ఎందుకు వచ్చారు? మాకు ఇచ్చినటువంటి 18,000 రూపాయలు ఇవ్వండి, వేతనం ఇవ్వండి, నెల వేతనాలు ఇవ్వండి అంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినాం. విద్యార్థులందరూ కూడా తమకు కావలసినటువంటి యువకులు న్యాయం చేయాలని పోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి పోలీసులు పోయి విపరీతమైనటువంటి దాడి చేసిండ్రు. లగచర్ల ఒక రైతుకు గుండెపోటు వస్తే ఆయనను వేడీలు వేసి ఎంజోగ్రామ్ తీసుకురావడానికి వచ్చారు. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ సోషల్ మీడియాలో ఇంతకుముందే మనం చర్చించుకున్నాం, రీట్వీట్లు చేసిన, లైకులు చేసిన, సోషల్ మీడియాలో పెట్టిన, భావ ప్రకటన స్వేచ్ఛ చేసిన అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొత్తంగా కూడా టోటల్గా తెలంగాణ ఒక నిర్బంధ రాజ్యంగా మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నది. దీన్ని ప్రతిఘటించడానికి తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. మీరు చాలా హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఇవి కాక అనేకం చెప్తూ వచ్చారు. కాబట్టి వీటిని ఎక్కడ అడుగుతారో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ని ఎన్నుకుంటా ఉన్నారు. ఇలా ఆ ఇష్యూ ఈ ఇష్యూ పైకి తీసుకొచ్చి అసలైనటువంటి 6 గ్యారంటీలకు ప్రజలంతా కూడా చేసారు. రేపు 27 నాడు రైతోత్సవ సభలు జరగబోతా ఉన్నాయి. పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు ఈ 16 నెలల దుష్పరిపాలన మీద డెఫినెట్గా ప్రజలకి ఒక సందేశం ఇస్తాడు. దిశ నిర్దేశం చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వంలో ప్రకంపనలు ఉట్టడం మాత్రం ఖాయమనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు. నిఖిల్ గారు, అంటే ప్రజలుగా కానీ పార్టీ కార్యకర్తలుగా కానీ డెఫినెట్గా ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీని, ఇది కొత్త హామీ, కొత్త డిమాండ్ అక్కడ చేసింది కాదు. మరి ఇప్పుడు చెక్కులు ఇస్తున్నారు కదా, మీరు అధికారంలోకి వస్తే ఆ చెక్కుతో పాటు తులం బంగారం కల్పిస్తారు కదా అనేది డెఫినెట్గా ఎవరైనా అడగొచ్చు. అది అడిగిన దానికి మరి అన్నట్టుగా సమాధానం చెప్పాలి, ఇప్పుడు కాకపోతే అప్పుడు ఇస్తామని చెప్పాలి, మరో రకంగా చెప్పాలి. కానీ ఈ రకంగా అధికార యంత్రాంగం సమక్షంలోనే లాఠీ చార్జ్ అంటే ఎటు వెళ్తుంది, ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం వల్ల ప్రజలకి? ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా 6 గ్యారంటీలలో 7వ గ్యారంటీ ప్రజాపాలన అని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు పోలీసులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏది చెప్తే దాన్ని మాత్రమే పోలీసులందరూ అమలు చేసే విధంగా వాళ్ళ రాజ్యాంగం నడిపిస్తున్న విషయం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మీరు ఏ హామీని అడిగినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలే, వాళ్ళు చేసినటువంటి ప్రచారాలే.
ఏ రకంగా అయితే వాళ్ళు నమ్మించి ప్రజలందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కి అధికారంలో కూర్చున్న తర్వాత హామీలన్నింటిని పక్కన ఏ రకంగా పెట్టిండ్రో ఆ పరిస్థితులన్నీ మనం చూసినాము. రైతులు రుణమాఫీ అడిగినా కూడా ఈరోజు కొడుతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. రైతు బంధు అడిగినా, రుణమాఫీ అడిగినా, వాళ్ళు ఇచ్చిన ఏ హామీని అడిగినా, మీరు మరీ ముఖ్యంగా చూస్తే నిన్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాల్కొండ నియోజకవర్గ పరిధిలో భీమ్గల్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ జరుగుతున్న మీటింగ్లో ముఖ్య అతిథిగా మన జూపల్లి కృష్ణారావు గారు వచ్చిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడిగిన విషయం ఏంటంటే, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ₹1,00,000 పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని అడిగినరు. అడిగిన దానికి నిన్న ఏ రకంగా వాళ్ళందరినీ కొట్టినరు, చేసిండ్రు, ఈ పరిస్థితులన్నీ మనం చూసినాము. స్వయంగా ప్రశాంత్ రెడ్డి గారు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేస్తూ ఉంటే కూడా మంత్రి హోదాలో అక్కడ జూపల్లి గారు కనీసం వచ్చి పలకరించిన పరిస్థితి లేదు. అక్కడ మీరు చూస్తూ ఉంటే జూపల్లి గారికి ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మనము వాళ్ళ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలోనే 29వ పేజీలో చాలా స్పష్టంగా రాసిండ్రు, ప్రతి ఆడబిడ్డకు ₹1,00,000 పాటుగా తులం బంగారం ప్రభుత్వం తరపున అందజేస్తాము, ఇందిరమ్మ కానుకగా అందజేస్తాము అని చాలా స్పష్టంగా రాసిండ్రు. జూపల్లి గారు ఒక్కసారి మీరు ఇది చూడాల్సిన అవసరం ఉంది, మీ ముఖ్యమంత్రి గారికి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి హామీలను చాలా స్పష్టంగా వీళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టి కూడా దాన్ని ఏ రకంగా సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్నారు, అడిగిన వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాము. మీరు అట్లా ఏ హామీని చూసినా కూడా హామీలన్నిటిని పక్కన పెట్టి కేవలం ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు, ఏమన్నా మాట్లాడుతూ ఉంటే నిర్బంధాలు, అరెస్టులు, ఇవి తప్ప ఇంకో ఆలోచన లేదు ప్రభుత్వానికి ఈరోజు. రైట్, ఓకే. అది కూడా చాలా టెక్నికల్గా ఏం చేస్తూ ఉన్నారంటే, కేవలం సెలవు రోజుల్లోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడము, రిమాండ్లకు పంపడము, ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవుతే ఖచ్చితంగా ప్రజలందరూ ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో పాటుగా ఇదే ముఖ్యమంత్రి గారిని పర్మనెంట్గా సెలవు ఇచ్చి ఇంటికి పంపే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. రైట్, దేవిప్రసాద్ గారు, ప్రజాపాలన తీసుకొస్తాం. ప్రజాపాలన అంటే ఎట్లా అంటే ప్రశ్నించే హక్కు కల్పిస్తాం. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో అసలు ప్రశ్నించే అవకాశం ఇవ్వనట్టుగా, అనేక ఇబ్బందులు పెట్టినట్టుగా అనేది సరే వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ ఈ అరెస్టులు, ఈ లాఠీ చార్జీలు నిత్యకృత్యంగా మారినటువంటి పరిస్థితి. సో జనం ఎట్లా గమనిస్తున్నారు? ప్రజాపాలన అని చెప్పినటువంటి దానికి నిర్వచనం ఇదేనా అని ఇవాళ జనం నుంచి ఎట్లా ప్రశ్న వస్తుంది? అంటే ఒక్కటి రాజేష్ గారు, అంటే ఈ ప్రజాపాలన అని పెట్టడంలోనే ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఉంది, అటువంటి నినాదం తీసుకురావడం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో ప్రజాపాలన లేనట్టు, ప్రజలకేం సంక్షేమం అందనట్టు, ప్రజలేం స్వేచ్ఛగా బతకనట్టు, ప్రజలు వ్యవసాయం చేయనట్టు, ప్రజలు మొత్తం జైల్లో ఉన్నట్టు, నిర్బంధంలో ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వచ్చిన తర్వాతనైనా కనీసం ఏదైతే మాట ఇచ్చారో ప్రజా పరిపాలన మేము చేస్తామని చెప్పి, ఏం ప్రజా పరిపాలన చేస్తున్నారు? ప్రజా పరిపాలనకు విరుద్ధంగా అప్రజాస్వామిక పరిపాలన నడుస్తూ ఉంది. మనం ఇదివరకు దాకా మనం చెప్పుకున్నటువంటి అన్ని ఘటనలు కూడా, ఒక్కొక్క ఘటనలు ఈ 16 నెలలు గురుకులాల్లో దాదాపు 50 నుంచి 70 మంది విద్యార్థులు చనిపోయారు. చనిపోయినటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులందరూ కూడా, మీరు మా పిల్లల చావు కారణమవుతా ఉన్నారు, మీ వ్యవస్థను సరైనటువంటి రీతిలో గాడిలో పెట్టండి అని చెప్తా ఉంటే, అటువంటి గురుకులాల విద్యార్థులకు పోయేటువంటి వాళ్ళని కూడా ఆపి ఆ సమస్యను బయటికి రాకుండా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక లగచర్లది సరే. అట్లాగే ఏ ఒక్క ఇష్యూ తీసుకున్నా ఇవాళ విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు, నిరుద్యోగుల వరకు ఏ సమస్య మీద రోడ్డు మీదకి వచ్చినా కూడా ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ప్రజలకు కనబడతా ఉంది. ఈ 16 నెలలు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, చివరికి బండి మీద పోతున్నటువంటి బాలనగర్లో జరిగినటువంటి ఘటన కూడా మనందరినీ కూడా కన్నీరు గార్చినటువంటి సందర్భం. ఆఖరకు మొన్న బాలానగర్లో జరిగినటువంటి ఘటన, పోలీసు వాళ్ళు తరుముతా ఉంటే ఆయన పోయి బస్సు టైర్ కింద పడి చనిపోవడం అనేటువంటి ఈ ఘటనలన్నీ కూడా చూస్తూ ఉంటే, అసలు ఏ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అని నిర్మించి, వాళ్ళకి అవసరమైనటువంటి పోలీస్ స్టేషన్లకు నిధులిచ్చి, అధునాతనమైనటువంటి వెహికల్స్ కొనిచ్చి, ఇంత దుర్భేద్యమైనటువంటి ఒక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థగా తయారు చేయాలని ప్రయత్నించినటువంటి కేసీఆర్ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడాను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి టోటల్గా ఈ 16 నెలల పాలన ప్రజావంచక పాలన, ప్రజా కంటక పాలన, ప్రజల్ని అన్ని హామీలు ఇస్తామని చెప్పి మోసం. ఇప్పుడు హామీ అమలైనట్టు అసలు కనీసం ఇందాక అంటే అనేక హామీలు ఇచ్చారు, ఆ అమలు విషయంలో కూడా కొంతవరకు ప్రారంభించడం, తర్వాత అది వదిలేయడం. ఏ హామీ గురించి భవిష్యత్తులో ఎవరు అడగకూడదు అనేటువంటి ఉద్దేశమా ప్రభుత్వానికి? అంతే కదా రాజేష్ గారు. ఇప్పుడు రుణమాఫీ గురించి అనుకున్నాం, 41,000 కోట్లు చేస్తామని చెప్పిండ్రు. 65 లక్షల మంది రైతులలో 45 లక్షల మంది రైతులు తీసుకోవడం స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? 31,000 కోట్లకు కుదిద్దాం, డబ్బులు లేవన్నారు. 31,000 కోట్ల నుంచి 25,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. 25,000 కోట్ల నుంచి ఆచరణకు వచ్చే వరకు 20,000 కోట్లు చేశారు.
అట్లాగే ఇలా రైతు బంధువు సంబంధించినటువంటి అంశం కూడా చూస్తున్నాం. రైతులకు 3-4 ఎకరాలలో కూడా ఇప్పటి వరకు దిక్కులేనటువంటి స్థితి. కాబట్టి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని హామీలను తడుముతున్నారు తప్ప సంపూర్ణంగా అమలు చేస్తారనేటువంటి విషయాన్ని అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఆర్ని సభ నుంచి బయటకు పంపించినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. కాబట్టి డెఫినెట్గా ఈ హామీల ఉల్లంఘన వైఫల్యం మీద ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహం పెళ్ళుబుకుతా ఉన్నది. రేపు రాబోయే భవిష్యత్తులో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గ్రామాల్లో రానివ్వనటువంటి స్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశం. రైట్ నిఖిల్ గారు, ఇవాళ ప్రజలు ఏమంటారంటే అరచేతిలో వైకుంఠం చూపించారు మాకు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమానికంటే బెటర్ సంక్షేమం ఇస్తామన్నారు కాబట్టి నమ్మాము, తర్వాత ఇంకా అనేక విషయంలో కూడా 6 గ్యారెంటీలు అన్నారు కదా, 100 రోజులు ఉన్నారు కదా అని ఇవాళ అవన్నీ నమ్మి మేము ఇవాళ మోసపోయాము అన్నటువంటి నిర్ధారణకి ప్రజలు వచ్చినట్టుగా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతున్న పరిస్థితి. అసలు రాబోయే రోజుల్లో కూడా ఇట్లా ఏవైనా హామీలు గుర్తు చేసే పరిస్థితిగా ఉంటుందా ఉండదా, గుర్తు చేసి డిమాండ్ చేస్తే ఇటువంటి లాటరీ ఛార్జీలు, ఇటువంటి అరెస్టులు, ఇటువంటి వేధింపులు తప్పవు అన్నటువంటి భయాలు ప్రజల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచననే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చేస్తున్నది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. 1-2 సార్లు మనం చూస్తే కూడా పబ్లిక్గానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పీసీసీకి సంబంధించిన కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులు కానీ వీళ్ళు చెప్తా ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్దేశించినదే, వాళ్ళు నిర్ణయించిన వాళ్ళకి మాత్రమే సంక్షేమం కానీ దీనికి సంబంధించిన నిధులు కానీ ఇస్తూ ఉంటాము, దానికి సంబంధించిన డబ్బులు ఇస్తూ ఉంటాము అని చెప్తా ఉన్నారు. ఈవెన్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కానీ ఇంకో పథకం కానీ ఎక్కడైనా దాన్ని కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఈ రకంగానే ఇబ్బందులు పెడతా ఉంటాము, పోలీస్ కేసులు చేయడం కానీ లేదంటే ఇంకో రకంగా ఇబ్బందులు పెట్టడం కానీ వేధించడం కానీ చేస్తూ ఉంటాము అని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా కొంతమందిని చూస్తూ ఉంటే మీరు డైరెక్ట్గా హత్యలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూసినాము. ఇదే జూపల్లి గారికి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్తను అర్ధరాత్రి ఇంటి ముందు పడుకున్న అతన్ని కూడా ఏ రకంగా హత్య చేసి నరికి చంపినో మనం చూసినాము. అటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురి చేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. కానీ ఇదే తెలంగాణ అసలు భయపడదు, ఇటువంటి పరిస్థితులు ఎన్నొచ్చినా కూడా తిరుగుబాటు చేస్తారు, కొట్లాడతారు, ఖచ్చితంగా వెనక్కి తగ్గే పరిస్థితే ఉండదు. ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇంటికి పంపేదాకా ఎవరు వెనక్కిపోయే పరిస్థితి ఉండదు అనేది తెలంగాణ అనేక సార్లు ప్రూవ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో ఎటువంటి ఎలక్షన్ వచ్చినా, ఎటువంటి చిన్న అవకాశం దొరికినా కూడా కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా చీల్చి చెండాలి, వాళ్ళని ఏ రకంగా ఇంటికి పంపాలి, సాగనంపాలనే విషయంలో రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంగా అనేక హామీలు, వాగ్దానాలు చేసి ఉంది. కానీ ఆ హామీల అమలు గురించి అడిగినటువంటి పాపానికి వాళ్ళ సమాధానం చెప్పాల్సింది పోయి, లేదంటే ఇవ్వలేకపోతున్నామని అంగీకరించాల్సింది పోయి, పలానా రోజు నుంచి ఇస్తామని చెప్పాల్సింది పోయి ఏకంగా లాటరీ ఛార్జీలకు దిగుతున్నటువంటి పరిస్థితి. సో ఇదేనా ప్రజాపాలనలో ప్రజల హక్కుల కాపాడుతామన్నారు, తర్వాత అరెస్టులు ఉండవు, లాటరీ ఛార్జీలు ఉండవు, రకరకాలుగా వ్యాఖ్యానించారు. మరి చెప్పినటువంటి ప్రజాపాలనకి నిర్వచనం ఈ లాటరీ ఛార్జీలేనా అంటూ ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అబద్ధాలు ఆపి తాగునీళ్లు ఇవ్వండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ తీసుకొచ్చి ఆ ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్ళు అందించినా కూడా ఇవాళ ఆ విషయంలో కూడా, ఆ పథకం అమల్లో కూడా, ఆ కార్యక్రమం అమల్లో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క కృష్ణా జిల్లాలో 74% ఏపీ వాడుకుంది, వాటా 24% నీళ్లు కూడా తెలంగాణ వాడుకోలేదు. అట్లా ఏపీ అక్రమంగా నీళ్లు తరలించకపోతుంటే కూడా తెలంగాణ ప్రభుత్వం దద్దమ్మలాగా వ్యవహరిస్తుందంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ దేవిప్రసాద్ గారు. రాజేష్ గారు, నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు కృష్ణా జిల్లాకు కృష్ణా పరివాహక ప్రాంతం కావచ్చు, కృష్ణా బేసిన్కి సంబంధించి కావచ్చు, దాదాపుగా 74% వాడుకున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నదీ జలాలకు సంబంధించిన కోటాలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 74% వాడుకున్నది. మిగతా శాతాన్ని వాడుకోలేనటువంటి అచేతనమైనటువంటి ప్రభుత్వం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతూ ఉంటే మౌనంగా ప్లాస్టర్లు వేసుకున్నారా, ఈ పరివాహక ప్రాంతానికి సంబంధించిన మంత్రులు ఎవరు మాట్లాడడం లేదనేటువంటి అంశాన్ని నిన్న జగదీష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి ప్రభుత్వం జవాబు లేదు. ప్రభుత్వం ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడుతున్నాము, తెలంగాణ గత ప్రభుత్వమే ప్రయోజనాలను దెబ్బతీసిందని మాట్లాడుతున్నాడు తప్ప ఏనాడు కూడా నీటి జలాలకు సంబంధించి కానీ, నీటి వనరులకు సంబంధించి కానీ సరైనటువంటి ఒక ప్రణాళిక లేదు. గతంలో మనం గత ఎండాకాలంలో మన 23లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీళ్ళనన్నీ కూడా ఒట్టిపెట్టి చెరువులన్నీ నింపి అవసరమైనటువంటి నీళ్లు, తద్వారా ఇటు బోర్లకు రీఛార్జ్ రావడం కానీ, తాగునీరు ఇవ్వడం కానీ, సాగునీరు ఇవ్వడం కానీ, పారిశ్రామిక అవసరాలకు ఇవ్వడం కానీ ఒక ప్లానింగ్గా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినాము. ఎన్నడూ కూడా నీటికి ఇబ్బంది రాలేదు. గత 10 ఏళ్లలో ఏనాడు కూడా నీళ్ళకి ఇబ్బంది రాలేదు కదా.
మిషన్ భగీరథ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఈ పథకాన్ని దేశమంతా కూడా విస్తరించడానికి రకరకాల ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. ఈ కనీసం రిపేర్లు కూడా చేస్తలేరు రాజేష్ గారు. అంటే మిషన్ భగీరథ అనేటువంటిది ఒక ఫెయిల్యూర్ స్కీమ్ అని చెప్పడానికి అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు, సరైనటువంటి రిపేర్ లేవు, అవసరమైనటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నీళ్లున్నా ప్రాజెక్టులో నీళ్లున్నా లిఫ్ట్ చేసి చెరువులు నింపరు, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వరు. ఇవాళ మిషన్ భగీరథకు అవసరమైనటువంటి నీళ్లు ఉన్నప్పటికీ కూడా తాగునీరు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. మనం ఏప్రిల్లో ఉన్నాం, ఇంకా 2 నెలలు గడవాల్సినప్పటికీ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా నీళ్ళ కోసం హరిగోసపడుతున్నటువంటి ఫోటోలు, చిత్రాలు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పంటలు నీళ్ళు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ చేసి నీళ్లు మేడిగడ ఆ చిన్న ఆ 2 రిపేర్ చేసి ఆ 2 లక్షల క్యూసెక్ల నీళ్లు వరద జలాలకు పోకుండా వాటిని లిఫ్ట్ చేసి మొత్తం కూడా నింపి ఉండే ఇలా తెలంగాణ పరిస్థితి భిన్నంగా ఉండేది కదా రాజేష్ గారు. కావాలని ఇలా రైతుల మీద ఒక కక్ష కట్టినట్టుగా, అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఏ మంచి పని కూడా రైతులు అనుభవించొద్దు, ఒకవేళ అనుభవిస్తే ఎక్కడ మళ్ళీ కేసీఆర్ను అధికారంలోకి తెస్తారనేటువంటి ఒక భ్రమలోకి పోయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రజలందరూ కూడా చూస్తున్నారు కేసీఆర్ పాలనలో నీళ్ళు ఎట్లుండే, కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేది కంపేర్ చేస్తూ ఉన్నారు. ఈ కంపారిజన్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ముప్పు తిప్పలు పెట్టేటువంటి మాట మాత్రం ఖాయం. నిఖిల్ గారు, అంటే సాగునీళ్ళ విషయంలో, తాగునీళ్ళ విషయంలో ప్రభుత్వాలు చాలా ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సాగునీళ్ళ హక్కులు కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం తాగునీళ్ళు కూడా ప్రజలకు అందించాలి. గతంలో మిషన్ భగీరథ అనే వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ ఉన్న వ్యవస్థని కూడా సమర్థంగా నిర్వహించడంలో వైఫల్యం దేనికోసం? కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే కనుక అన్ని చెరువులలో నీళ్ళు వస్తుండే. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో నీళ్ళు వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. దానికి స్పష్టమైన వైఫల్యం కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనేది చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరీ ముఖ్యంగా చూస్తే గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏదైతే అధికారంలో ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలతో పాటు అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లలో ప్రతి ఇంటికి దాదాపుగా 1 కోటి కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వమే తాగునీరు సరఫరా చేసిన పరిస్థితులు మనం చూసినాము. ఏ రకంగా ప్రతి గ్రామంలో కేసీఆర్ గారి ఫోటోలకి వీటికి సంబంధించి ప్రజలు ఏ రకంగా అయితే పాలాభిషేకాలు ఇటువంటివి చేసినారో మనం చూసినాము. ఆ మొత్తం వ్యవస్థ ఈరోజు సైడ్ లైన్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కనీసం తాగునీరు కూడా సరఫరా చేసే పరిస్థితులు లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది. హరీష్ రావు గారు చెప్తున్నట్టుగా ఇటు తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, అటువైపు రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, సాగునీరు. కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా గతంలో అనేక సంవత్సరాల నుండి ఏ రకంగా అయితే ఇబ్బంది జరుగుతూ ఉందో గత 10 ఏళ్లలో మనం వాడుకున్న దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టి కనీసం 22-23% కూడా కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న పరిస్థితి లేదు ఈరోజు. కృష్ణా జిల్లాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తరలించుకుపోతా ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏ రకంగా కళ్ళప్పగించి చూస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఇనిషియేషన్స్ లేకుండా ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొడతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. రాష్ట్ర ప్రజలంతా కూడా ఏమనుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది అనుకున్నారు, కానీ వాళ్ళకున్న 4 ఎకరాలు కూడా ఎండిపోయి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందని ఎవరు ఆలోచన చేయలేదు. ఈరోజు జగదీష్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మరొకరు కానీ చెప్తున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది ఏదైతే 76-77% పారుతూ ఉంటుందో ఆ నీళ్లను తెలంగాణ ప్రభుత్వం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన విషయంలో ఎటువంటి ఆలోచన చేయలేకపోతా ఉన్నారు, అలొకేషన్ చేయలేకపోతా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 11-12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మరొక కుట్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళ మాజీ గురువు గారికి సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి గోదావరి నీళ్ళను కూడా ఆంధ్రప్రదేశ్కి తరలించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గోదావరి బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టును చేస్తూ ఉందో దాని మీద కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితులు లేదు. ఇమ్మీడియట్గా కృష్ణానదిలో ఉన్న నీళ్ళనన్నీ డ్రా చేసి రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు రాకుండా, ఎక్కడ కూడా నీళ్ళకు సంబంధించిన ఇబ్బంది రాకుండా ఉండేటట్టు, అటు వ్యవసాయానికి సంబంధించి కానీ ఇటు తాగునీళ్ళకు సంబంధించిన ఇబ్బంది రాకుండా ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్డిగా సాగునీళ్ళ విషయంలో, తాగునీళ్ళ విషయంలో ఆ రెండింటిని, ఆ హక్కుల్ని కాపాడడంలో, సాగునీళ్ళలో హక్కులు కాపాడడంలో, ద సేమ్ టైం మిషన్ భగీరథ అనేటువంటి కార్యక్రమంతో తాగునీళ్ళు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. దీంతో అటు రైతులు కావచ్చు, జనం కావచ్చు, తాగునీటి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి సర్వత్రా మొత్తం తెలంగాణలో కనిపిస్తున్నటువంటి 10 డేస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ
ఎలకతుర్తిలో చాలా గ్రాండ్గా జరగబోతోంది. సో ఇప్పటికే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సమాయత్తమవుతున్నాయి. ప్రజల్ని ఆ బహిరంగ సభకు తరలించడం కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎస్ దేవిప్రసాద్ గారు, సో దేశమే ఆశ్చర్యపోయే విధంగా, దేశం రైతోత్సవం వైపు చూసే విధంగా ఆ సభ ఉంటుందని చెప్తున్నారు. సభ ఆవశ్యకత ఏంటి, సభ ఎటువంటి సందేశాన్ని అటు కార్యకర్తలకు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు అందివ్వబోతోంది? రాజేష్, అంటే డెఫినెట్గా తెలంగాణ నేల మీద టీఆర్ఎస్ ఆవిర్భావం అనేటువంటిది ఒక చరిత్ర. అది ఎవరైనా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఏ ప్రయత్నం కూడా సరైనటువంటి దిశలో ముందుకు పోయినటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ ప్రక్రియగా దీన్ని మార్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే అంబేద్కర్ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో తీసుకుపోవాలి. పాలకులు వేస్తున్నటువంటి ట్రాప్లో హింసాయుత ధోరణి అవలంబించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకురావాలని కేసీఆర్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనేటువంటి మాట వాస్తవం. అందరి విశేష త్యాగాలు, విద్యార్థుల ఉద్యమాలు, జర్నలిస్టులు, లాయర్లు, ఉద్యోగులు, సబ్బండ వర్ణాలు సహకారంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక లక్ష్యం నిర్ణయించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించడం అనేటువంటిది అది ఒక అల్టిమేట్ గోల్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నిర్మాణమే రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం. ఆ ఏర్పాటు లక్ష్యం తర్వాత ఈ 14 ఏళ్లుగా ప్రజలతో కలిసి నడిచినటువంటి కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి? అన్ని రాష్ట్రాలు కూడా, చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక. కానీ ఏ రాష్ట్రం కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్తు ఏంది అనేటువంటి అంశంలో ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేకుండా ముందుకు పోయినటువంటి నేపథ్యాన్ని ఇలా ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో చూస్తారు. కానీ తెలంగాణ ఒక పకడ్బందీ ప్లాన్తో కేసీఆర్ గారు ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తరలాడిందో, ఏ నిధుల కోసమైతే తరలాడిందో, ఏ నియామకాల కోసం తెలంగాణ తరలాడిందో ఆ సమస్యలకు అన్నిటికీ కూడా ఈ 10 ఏళ్లలో ఒక పరిష్కారం చూపేటువంటి ఒక మార్గాన్ని ప్రజల ఆకాంక్షల ఎజెండాగా ముందుకు తీసుకుపోయి చేసినటువంటి సందర్భాన్ని అనేక ఉద్యమాలు చేశారు, అనేక జయాలు, అపజయాలు, వీటన్నిటినీ ఇలా నెమరు వేసుకోవడానికి 25 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ, ఎందుకంటే పుట్టినప్పుడే దీన్ని నిలిపేయాలని, నడుస్తున్నటువంటి సందర్భంలోనే దీన్ని ఖతం చేయాలని చాలా కుట్రలు, కుతంత్రాలు జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు, కోట్లాది మంది ప్రజలు ఇలా కనురెప్పలా కాపాడుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిని ఇలా 24 ఏళ్ల ఒక మ్యాచ్యూరిటీ ఉన్నటువంటి ఒక రాజకీయ శక్తిగా ఇలా ప్రపంచం ముందు నిలబెట్టిననేటువంటి మాట వాస్తవం. కాబట్టి 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం, అట్లాగే ఈ 10 ఏళ్ల ప్రస్థానం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ఇచ్చినటువంటి ఈ దుష్పరిపాలన, ఈ 16 నెలల్లో చేసినటువంటి వికాసాన్ని విధ్వంసంగా చూపించేటువంటి ప్రయత్నం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల డొల్లతనం కానీ, దేశవ్యాప్తంగా 2 జాతీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి దిశగా ఇలా క్యాడర్ కానీ, ప్రజలకు కానీ సందేశం ఇచ్చేటువంటి కోసం ఇలా దేశమంతా ఎదురు చూస్తున్నది, ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ వాదులు కానీ, టీఆర్ఎస్ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కేసీఆర్ 27న జరిగేటువంటి ఎలకతుర్తి సభ తెలంగాణ చరిత్రలో మరొక కలికితురాయిగా నిలబడుతుంది. రైట్ నిఖిల్ గారు, కొంతమంది నాయకులు చరిత్ర సృష్టిస్తే చరిత్రతో పాటుగా జియోగ్రఫీ కూడా సృష్టించారు కేసీఆర్. తెలంగాణ అనేటువంటి జియోగ్రఫీ అని కూడా చెప్తుంటారు చాలామంది. సో ఇట్లా అంటే మనం చూసాం, రాబోయే తరాలకు కూడా చరిత్ర సృష్టించిన విధానం, ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన విధానము, పరిపాలన జరిగిన విధానము, తర్వాత ఇవాళ బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం రాబోయే రోజుల్లో ఎట్లా తీసుకెళ్లబోతున్నారు, కార్యకర్తలకు, ఆ శ్రేణులకి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ సభను అందరూ కూడా ఎంత ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఏదో ఒక సమావేశానికి సంబంధించిన దాంట్లో ప్రముఖ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా, కేసీఆర్ గారు ముందే తను మాట్లాడినారు. అవును, త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా అందరు నాయకులు చరిత్ర సృష్టిస్తే కేసీఆర్ గారు తన నాయకత్వంలో చరిత్రతో పాటు జాగ్రఫీని కూడా సృష్టించారు. తను తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని సృష్టించారు. ఒక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన దాన్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయి రాష్ట్ర ఏర్పాటయ్యే విధంగా తను పనిచేసిండ్రు. దేశవ్యాప్తంగా చూస్తే కూడా మీరు దాదాపుగా వేలాది రాజకీయ పార్టీలు రిజిస్టర్ అవుతూ ఉంటాయి. 7-8 వేల పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఈరోజు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ రకంగా ప్రతి రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు రిజిస్టర్ అవుతూ ఉంటే కూడా దాంట్లో కేవలం 1, 2, 3, 4 వేల మీద లెక్కబెట్టే విధంగా మాత్రమే అవి పనిచేస్తూ ఉంటాయి. ప్రజలకు సంబంధించిన ఇష్యూల మీద కొట్లాడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చూస్తే అనేక రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయినాయి. తర్వాత వాళ్ళు తీసుకున్న ఎజెండాలు పక్కకు పోయి వేరే పార్టీలో విలీనం అవడమో, లేకపోతే వాళ్ళు కంప్లీట్గా సైడ్ లైన్ అయిపోవడమో జరిగింది. కానీ 2001లో ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ నినాదం తీసుకొని తెలంగాణ జెండా ఎత్తినరో, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ జెండా దించకుండా అనేక స్థాయిల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడము,
దాన్ని సక్సెస్ఫుల్గా రాష్ట్ర ఏర్పాటు దిశగా నడిపించడం మనం చూసినాము. 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం తర్వాత కరీంనగర్లో మొదటి బహిరంగ సభ ఏదైతే సింహగర్జన పేరుతో పెట్టినరో, ఈరోజు 25 వసంతాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈరోజు జరుగుతున్నటువంటి సభ మరో సింహగర్జనలాగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారి సభకు ఏ రకంగా అయితే క్రేజ్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి వచ్చిండ్రో, ఈరోజు ఎల్కతుర్తి సభకు మళ్ళీ అదే విధంగా దాదాపు 8-10 లక్షల మంది తరలివచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ రకంగా స్వచ్ఛందంగా వెళ్ళాలనే విషయంలో. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి కనీసంగా ఆ సభకి వెళ్ళే విధంగా ఆలోచన జరుగుతూ ఉంది. దీన్ని మొత్తాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించిన పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకున్నదో మనం చూసినాము. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అల్టిమేటం ఇచ్చిన తర్వాత మళ్ళీ పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితులు మనం చూసినాము. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మీరు రానున్న 15-20 రోజులకు సంబంధించి చూస్తే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి ప్యారలల్గా ఈరోజు ఈ సభ గురించి చర్చిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు సభలో ఏం మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని ఏ రకంగా ప్రశ్నిస్తూ ఉంటారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు కేసీఆర్ గారి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. గత 10 ఏళ్లలో తను చేసిన అభివృద్ధి ఏ రకంగా ఉంది, ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి ఏ రకంగా నడిపిస్తూ ఉంది, విధ్వంసం దిశగా ఏ రకంగా నడిపిస్తూ ఉందో రాష్ట్ర ప్రజలు దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న ప్రతి చర్యను కూడా రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఈ సభకు లక్షలాదిగా తరలిపోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. చివరిగా దేవిప్రసాద్ గారు, అంటే ప్రభుత్వం మారడం, అధికారం మారడం అనేది చాలా సర్వసాధారణం. సో బిగినింగ్లో కార్యకర్తలు కాస్త నైరాశ్యంలో ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలని, ఆ వైఫల్యాలను ఎండగట్టడంతో మరోసారి ఉత్సాహాన్ని నింపుకున్నారు. ఆ ఉత్సాహం అనేది మరింతగా కొనసాగే విధంగానే మళ్ళీ ఇప్పుడు ఈ సభ ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా, ప్రజల పక్షాన ఉండే విధంగా ఎట్లా ఉండబోతుంది కంక్లూడింగ్ చెప్పండి. రాజేష్ గారు, గెలుపు ఓటములు అనేటువంటివి ఏ రాజకీయ పార్టీకైనా సర్వసాధారణం. కానీ గెలుపు ఓటములు ఏవి ఉన్నా కూడా ప్రజల వైపు ఎట్లా నిటారుగా నిలబడుతున్నది అనేటువంటిది ప్రామాణికం. మీరు అంటే నిజంగానే ఓ 1.8%తోనే మేము పెద్దగా ఓడిపోయింది లేదు. 1.8తో ఓడిపోయినప్పటికీ కూడా కొంత నిరాశ నిస్పృహ సహజంగానే ఆవరిస్తుంది. కేసీఆర్ గారు ఇన్ని మంచి పనులు చేసినా, ఇన్ని అభివృద్ధి సంక్షేమాలు చేసినా, ప్రజల కోసం నిరంతరం తప్పించినా ఎందుకు ఓడిపోయినామనేటువంటి ఒక బాధ, ఆవేదన అయితే మా అందరిలో కూడా ఉండే. కానీ అది 2-3 నెలలలోనే మళ్ళీ ద్విగుణీకృత ఉత్సాహంతో మళ్ళీ ప్రజల కోసం పనిచేయాలనేటువంటి విషయంతో మీరు చూస్తున్నారు. ఒక 2-3 నెలల్లో తెలంగాణ భవన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఇవాళ అనేక మంది కూడా ఎక్కడ ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా తెలంగాణ భవన్ అనేటువంటి ఒక భావన బీఆర్ఎస్ మాత్రమే ప్రశ్నిస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. ఇలా ఒక్క పల్లెల్లో కాదు, ఇలా మీరు చూస్తున్నారు లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు, బయటి దేశాలలో కూడా ఈ సభకు తరలి రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాల్ రైటింగ్స్ మీరు చూస్తే చాలా కొత్త, అంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు వాల్ రైటింగ్ చేసేటువంటి ఒక సంస్కృతి ఇవాళ మళ్ళీ తెలంగాణలో పురుడు పోసుకున్నది. మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా ఇవాళ వాల్ రైటింగ్ చేస్తున్నారు, నాయకులు పోయి గోడల మీద రాస్తున్నారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఎమోషన్ని, బాండింగ్ని మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నంలో భాగంగా డెఫినెట్గా ఈ సభ పెద్ద ఎత్తున జరుగుతుంది. సభ జరగడం కంటే కూడా సభలో ఇచ్చేటువంటి ఒక సందేశం, కేసీఆర్ గారు ఇచ్చేటువంటి విశ్వాసం, బీఆర్ఎస్ ఇచ్చేటువంటి ఒక ఆత్మ, ఎందుకంటే బీఆర్ఎస్ అంటే ఒక ఆత్మగౌరవ ప్రతీక. కాబట్టి డెఫినెట్గా ఈ సభ పెద్ద ఎత్తున ఒక దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందనేటువంటి విషయం మాత్రం వాస్తవం. రాజేష్ రెడీగా 10 డేస్లో అంటే ఏప్రిల్ 27th రోజు హనుమకొండ జిల్లా ఎలకతుర్తి వద్ద భారీ బహిరంగ సభ, మహాసభను నిర్వహించబోతోంది బీఆర్ఎస్. రజతోత్సవ సభ జరగబోతుంది. 24th ఇయర్ కంప్లీట్ చేసుకుని 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి తరుణంలో భారీ బహిరంగ సభను తలపెట్టింది. అయితే ఆ సభ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే సభగా ఉంటూనే అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ మరింత సరికొత్త ఉత్సాహంతో ఎట్లా ముందుకు సాగాలనేటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని కూడా అందించే సభగా ఉంటుందని చెప్తుంది బీఆర్ఎస్. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.